ప్రతిపక్ష నేతలు చెరోదారి అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు మేడిగడ్డకు బీఆర్ఎస్ నేతలు నల్గొండకు వెళ్లారు. మేడిగడ్డలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు అధికారులు. నల్గొండలో కేసీఆర్ అధ్యక్షన కృష్ణా జలాలపై భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాళేశ్వరానికి 1,00,000 కోట్లు ఖర్చు చేసినా 1,00,000 ఎకరాలకు నీరివ్వలేదన్నారు రేవంత్ రెడ్డి. మేడిగడ్డ బ్యారేజ్లో దెబ్బతిన్న 7వ బ్లాక్లోని పియోస్ను ప్రజాప్రతినిధుల బృందం పరిశీలించింది. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు స్థితిగతులపై ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్లు కుంగాయని ఇంజనీర్లు వివరించారు. నిర్మాణంలో నాణ్యతా లోపం ఉందని డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పినప్పటికీ సమస్యను చక్కదిద్దే పని చేయకుండా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏటా విద్యుత్ బిల్లులే 10,500 కోట్లు వస్తున్నాయని తెలిపారు. ప్రాజెక్టు రుణాలు ఇతర ఖర్చులు కలిపి ఏటా 25,000 కోట్లు అవసరమవుతాయని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆటబొమ్మ కాదన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ను తిరగనివ్వమంటున్నారు. అంత మొనగాల్లా మీకు దమ్ముంటే మాకంటే గొప్పగా పాలించి చూపించండి ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డకు వెళ్లి ఏం చేశారు, అసెంబ్లీ అయ్యాక మేము వెళ్తామని తెలిపారు. ఇప్పటికీ ప్రాణహితలో 5,000 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. దమ్ముంటే నీటిని ఎత్తిపోయాలన్నారు. కేసీఆర్ను బద్నాం చేయాలని పొలాలు ఎండబెడతారా? కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఆటబొమ్మ కాదన్నారు. ప్రాజెక్టులో 200 కిలోమీటర్ల సొరంగాలు, 1,500 కిలోమీటర్ల కాలువలు ఉన్నాయన్నారు. 2-3 పిల్లర్లు కుంగిపోయాయన్నది వాస్తవమే, కానీ ఎన్నిసార్లు ఇలా పిల్లర్లు కుంగిపోలేదు, సాగర్లో కుంగలేదా అని ప్రశ్నించారు కేసీఆర్. 600 తెలంగాణకు అన్యాయం జరగనివ్వనన్నారు. కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా పిల్లి మాదిరిగా ఉండనన్నారు కేసీఆర్. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారని ఎద్దేవా చేశారు. ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీఆర్ఎస్ పోటాపోటీగా జరిగిన మీటింగుల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏం మాట్లాడారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారు, ఒక్కసారి చూద్దాం. అలా 250 పిల్లర్లు ఉంటాయి, 250, 300 ఉంటాయి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక ఆటబొమ్మ కాదు. 3 బ్యారేజీలు ఉంటాయి గోదావరి మీద, 200 కిలోమీటర్ల టన్నెల్స్ ఉంటాయి, 1,500 కిలోమీటర్ల కాలువ ఉంటుంది, ఒక 19 సబ్ స్టేషన్లు ఉంటాయి, ఒక 20 రిజర్వాయర్లు ఉంటాయి. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ కాదట. ఒక 2-3 పిల్లర్లు కుంగిపోయినాయి. ఎన్నిసార్లు కుంగిపోలే? నాగార్జున సార్లు కుంగిపోలేదా? కడెం ప్రాజెక్టు గేట్లు కొట్టుకపోలేదా? మొన్నటిదాకా మూసీ ప్రాజెక్టు గేట్లు చక్కగా ఉండేదా? కొట్టుకపోలేదా? ఏదైనా పోతే సదరాలు దాన్ని మంచిగా చేయాలి, తొందరగా మంచిగా చేసి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. కానీ మేము మేడిగడ్డకు పోతాం, బొందలగడ్డకు పోతాం, ఇదే రాజకీయమా? మీరు ఏం మాట్లాడుతున్నారు? అక్కడ ఓ 4-5 పిల్లర్లు కూలినాయి, కూలితే పెద్ద తప్ప? అయ్యా, నీకు ఏది తప్పు కాదు. ఎందుకనంటే తప్పులకు పాల్పడ్డదే నువ్వు. నీకు నువ్వే తప్పు జరిగిందా, నీకు నువ్వే శిక్ష విధించుకునేటంత నిజాయితీ పరుడు అని మన తెలంగాణ సమాజం భావిస్తుంది అనుకుంటున్నారా? మీ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది. అన్నారం సుందిల్లా సున్నమైపోయినాయి. ఈరోజు కాళేశ్వరము మీ 1,00,000 కోట్ల దోపిడీకి బలైపోయింది. అందుకే మీరు దీన్ని చాలా అల్కగా తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళని చులకన చేసి మాట్లాడుతున్నారు. మీరు ఈరోజు ఇక్కడికి రాకపోవడం ఒక తప్పిదమైతే, ఇక్కడ తీసుకున్న కార్యక్రమాన్ని చులకన చేసి తిట్టడం అనేది మీ దిగజారుడు తనానికి నిదర్శనం. చంద్రశేఖరరావు గారు,